హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కర్రీ కారం చెప్తానండి. ఈ కూర కారం మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు, మా అమ్మమ్మ గారు నేర్పారనమాట. నిజంగా ఈ కూర కారం ఎంత బాగుంటుందంటే, జస్ట్ ఈ కూర కారం వేసి మీరు కర్రీ వండితే అందరూ అడుగుతారండి. ఎంత మంచి అరోమా వస్తుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రండి చూద్దాం. ధనియాలు తీసుకున్నానండి. కడాయి స్టవ్ మీద పెట్టి, అది సిమ్లోనే ఉంది. స్టవ్ బాగా సిమ్లో పెట్టుకుని కంప్లీట్గా సిమ్లోనే వేపుకోండి. ఒక్కొక్కటిగా మంచి అరోమా వచ్చే వరకు వేపుకోండి. ఈ కారం మీకు 1 year నిల్వ ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, కలర్ చేంజ్ అయింది, మంచి అరోమా వస్తుంది. ఈ టైంలో తీసేసుకుందాం. తీసి పక్కన వేరే పళ్ళెంలో పోసుకోండి. ఇప్పుడు జీలకర్ర కూడా అదే విధంగా వేపుకుందామండి. ఈ సిమ్లో ఇలా ఒక్కొక్కటిగా వేపుకోవడం వల్ల మనకి 1 year వరకు కూడా కారం చక్కగా ఉంటుంది. అంతే మంచి అరోమాతో, అంతే కలర్తో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా సిమ్లోనే వేపుకోండి. చూసారా, కలర్ చేంజ్ అయ్యింది, మంచి అరోమా వస్తుంది. ఇది కూడా పక్కన పెట్టు. ఇప్పుడు అలానే మెంతులు కూడా వేపుకుందామండి. ఇవి కూడా మంచి అరోమా వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఒక్కొక్కటిగా ఒక గిన్నెలో వేసుకున్నానండి. వేపుకోవడమే మెయిన్ అనమాట. చాలా మంచిగా వేపుకోండి, పచ్చి అన్నది ఎక్కడ ఉండకుండా. ఈ కారం మనకి టేస్టే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు చూడండి, నేను వేసి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. ఇవి వేగిపోయాయి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవాలు తీసుకుందామండి. ఆవాలు కూడా సన్న మంట మీద వేపుకుందాం. ఒక వీడియో చేయడానికి చాలా కష్టపడాలండి. నేను చాలా కష్టపడుతున్నాను. వంటలు చేసి పెట్టేయడం అంత ఈజీ కాదు. ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఆవాలు కూడా వేగిపోయాయి కదండి, ఇవి కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో గసగసాలు కూడా వేసుకుని అవి కూడా మంచి వాసన వచ్చే వరకు వేపుకోండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి చాలా టైం పడుతుందండి. అలాగే వీడియో తీయడానికి కూడా చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాలి. ఇవి కూడా వేగిపోయాయి, తీసి పక్కన వేసేసుకోండి. చూసారా, వేగినవన్నీ ఎంత బాగున్నాయో. కొంచెం కష్టపడాలండి, కాకపోతే కారం అమేజింగ్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో కష్టపడటంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది. టెర్రస్ పైకి తీసుకొచ్చానండి, ఎండలో పెట్టాను. మరి బర్డ్స్ అవి వాలకుండా పైన నెట్ లాంటిది పెట్టాను. నేను మిరపకాయలు మార్నింగే ఆరపెట్టానండి. ఇందులో మామూలు మిరపకాయలు ఉన్నాయి అండ్ కాశ్మీరీ రెడ్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటే కలర్ కోసమే అనుకుంటారండి, కాదు, కర్రీకి మంచి థిక్నెస్ని కూడా ఇస్తాయండి. ఇలా వేయడం వల్ల కారం చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ కర్రీ చక్క థిక్గా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎండ, నేను పైన అది ఎందుకు వేసానంటే బర్డ్స్ వాలి రెట్టలు వేస్తాయండి, అందుకే అలా వేసాను అనమాట. చూసారా, ఇదంతా ఎండ ఎంత దారుణంగా ఉందో, చాలా ఎండ ఉందండి. మన మిరపకాయలు చాలా బాగా ఎండిపోయాయండి. నేను ఇందులో మిల్లాడించే ముందు పసుపు కొమ్ములు, మనం వేపుకున్న మొత్తం మసాలాలు వేసేసి మిల్లాడిస్తానమాట. అందుకే నేను కర్రీల్లో పసుపు వేయనండి. ఇవి తీసుకుని మిల్లుకి వచ్చామండి. మిల్లులో ఆడిచ్చానమాట. వాళ్ళు ఇదిగోండి ఇంత మెత్తగా ఆడిపెట్టారు. 2 times 3 times ఆడారండి, చాలా బాగుంది. చూసారా మన కారం ఎంత బాగుందో. అసలు మీకు కలర్ అయినా లేకపోతే అరోమా అయినా చూసి చేసుకుంటే తెలుస్తుందండి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుద్ది. కూర అయితే మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మటుకి కంపల్సరీ చేయండి.